నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క. హాయ్ నమస్తే అన్న నా ఛానల్లో కొత్తగా మూవీ అప్డేట్స్ అయితే తీసుకువస్తూ ఉంటాను. నా ఛానల్లో మీరు మూవీ అప్డేట్స్ చూడాలి అనుకుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్ ద్వారా వచ్చే వీడియోస్ మీరు చూడడానికి వీలవుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్కి ఒక లైక్ ఇచ్చుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకువస్తూ ఉంటాను అన్నమాట. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన మచ్చు స్టార్ గోపిచంద్ ఏవైతే భీమా మూవీ రిలీజ్ అయ్యి ఇప్పుడు ట్రైలర్ వచ్చిందో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. మచ్చు స్టార్ గోపిచంద్ కన్నడ హే హర్ష కాంబినేషన్లో రాబోతున్న మూవీని భీమా. ఇక ఈ భీమా మూవీ వచ్చి మొత్తానికి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీనే. అయితే ఎప్పుడైతే గోపిచంద్ ఫస్ట్ లుక్ దగ్గర నుండి స్టార్టింగ్ టైటిల్ దగ్గర నుంచి ఫస్ట్ లుక్ దగ్గర నుండి ఇప్పటి వరకు ట్రైలర్ వచ్చిందో ఇప్పటి వరకు ఈ సినిమా మీద అయితే మాత్రం ఈ ట్రైలర్ వచ్చినప్పటి వరకు ఓ రేంజ్లో మంచి రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. అంత బీభత్సంగా ఉందన్నమాట ట్రైలర్ అయితే. ట్రైలర్ చూస్తే ఆ యాక్షన్స్ ఫైట్ సీన్సే కానీ గోపిచంద్ గారు చెప్పే ప్రతి ఒక్క డైలాగే కానీ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాను అనమాట. అంత బాగుంది. సో మొత్తానికైతే ట్రైలర్ చూస్తేనే భారీ అంచనాలు అయితే ఇప్పటికే ఈ సినిమా మీద ఒక్కసారిగా పెరిగింది. ప్రేక్షకులైతే ఈ భీమా సినిమా మీద ఒక భారీగా అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే ఇప్పటికే ట్రైలర్కి అయితే మంచి రెస్పాన్సే వస్తుందన్నమాట. ఓకే, అది ఇకపోతే గోపిచంద్ గారు ఈ సినిమాలో పోలీస్ గెటప్లో రగడ్ లుక్లో ఉన్నారండి. ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆయన చేసే ఆ బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడే ప్రతి ఒక్క డైలాగే కానీ ఉందన్నమాట. ఒక్కసారిగా అది చూస్తే సినిమా థియేటర్లో వెళ్ళి చూస్తే ఇక ప్రేక్షకులు ఇంకా సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఒక్కసారిగా ఇక గోపిచంద్ గారిని దీంట్లో ఆ డైలాగ్ వర్షన్స్ చూడడంలో కానీ ఆ ఫైట్ సీన్స్లో చూడడం కానీ ఇక ఫైట్స్ జరుగుతూ ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ బీజిఎం వస్తుందండి. నా సామరంగా ఉందండి. దీంట్లో బీభత్సంగా ఉందన్నమాట. ఈ సినిమాలో స్టార్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు ఏం కావాలో ఒక సినిమా చూసిన తర్వాత మీకు ఏ కావాలో అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాలో ఉందన్నమాట. ఎందుకంటే దీంట్లో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీనే కాబట్టి దీంట్లో ప్రతి ఒక్క యాక్షన్ సీన్సే కానీ ప్రతి ఒక్క డైలాగ్ సీన్సే కానీ ప్రతి ఒక్క ఫైట్ సీన్సే కానీ ఓ రేంజ్లో ఉందన్నమాట. ఇకపోతే ఈ సినిమాలో 2 హీరోయిన్స్ అయితే ఉన్నారనమాట. సో